దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. రీసెంట్గా వైజాగ్ బీచ్లో ఒక ఫైబర్ సీట్స్తో కూడినటువంటి బ్రిడ్జిని సముద్రంలో కొంత దూరం పర్యాటకుల కొరకు వారు ఆహ్లాదించడానికి ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ నీటిలో తేలియాడుతూ ఉంటుంది. అయితే ఆ బ్రిడ్జ్ చూడడానికి, ఆ బ్రిడ్జ్ మీద సముద్రము లోపలికి వెళ్ళడానికి, దరి నుంచి కొంచెం లోపలికి ఆ వాటర్ దాని మీద, ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి చాలా మంది వెళ్ళారు. కానీ అలల తాకిడి వలన అది ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితిని చూసి ఆ బ్రిడ్జిని తర్వాత కాలంలో తీసేశారు, ఇప్పుడు లేదు. కానీ అప్పుడు చూసినటువంటి సంఘటనల్లో ఏమైంది అనంటే, అది నీటికి అటు ఇటు కొట్టుకోవడం వల్ల, కదలడం వల్ల, అలల తాకిడికి ఆ బ్రిడ్జ్ అటు ఇటు ఊగడం వలన దాని మీద సరిగ్గా చక్కగా ఎవరు నిలబడలేకపోయేవారు. అటు ఇటు ఊగుతూనే ఉండేటువంటి పరిస్థితి. ఆ అలలకు అది పైకి లేవడం, అక్కడి నుంచి అందరూ కిందకి ఎలా కొట్టుకుని వచ్చేయడం, వెళ్ళిపోవడం, లేకపోతే పడిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉండేటువంటి. అలాగా ఒకసారి జరిగినటువంటి పని ఏంటంటే, అలా పడిపోయినటువంటి వ్యక్తి దొర్లుకుంటూ ఒడ్డుకొచ్చి ఒక స్టాండ్ లాంటిది ఉంటే, ఒక రాట లాంటిది, లేకపోతే ఒక స్తంభం లాంటిది ఉంటే దాన్ని పట్టుకున్నాడు. విషయం ఏంటంటే, అలలు అప్పటికి వచ్చి ఆ యొక్క స్తంభం లాంటి దాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తిని మరల లోపలికి లాక్కుని వెళ్ళిపోయాయి. దాన్ని పట్టుకున్న ఎందుకు ఈ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు అని అంటే, ఆ స్తంభము కూడా ప్లాస్టిక్ది, సరిహద్దు కోసం వేసినటువంటి ఒక ప్లాస్టిక్ పోల్ లాంటిది. అది బలమైనటువంటిది కాదు. ఆ అలల తాకిడికి, ఉద్రిక్తతకు, ఈ వ్యక్తి యొక్క బరువుకు, దాని ప్రభావానికి అది తనను లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది. ప్రమాదం అయితే జరగలేదు, కానీ అది అతనికి ఆధారంగా లేకపోయింది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము, మన గజిబిజి గలిబిలి వాతావరణాలలో, గందరగోళ పరిస్థితులలో మనకంటూ ఆశ్రయం ఇవ్వడానికి, మనకంటూ ఆధారంగా నిలబడడానికి మనకు ఒక బలమైనటువంటి స్థలము కావాలి అనేటువంటిది ఈ రోజున చాలా మంది ఈ ప్రపంచంలో వెతుకుతున్నటువంటి వ్యక్తులుగా మనము లేకపోలేదు. ఎవరికి ఉన్న సమస్యలు, ఎవరికి ఉన్న ఒత్తిళ్ళు, ఎవరికి ఉన్నటువంటి బాధలు, బలహీన బంధకాల వలయాల్లో మనం చిక్కుకొని, ఎలాగ నేను నిలబడగలను, ఎలాగ బయటపడగలను, ఎలాగ ఈ పరీక్షల నుంచి, ఈ పరిస్థితుల నుంచి, ఈ ఒత్తిళ్ల నుంచి తప్పించుకోగలను అని చెప్పి, ఏది దొరికితే దాని దగ్గర మనం నిలబడడానికి, దాన్ని పట్టుకోవడానికి ఈరోజున ఎంతో మంది మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆధారం ఏది దొరుకుతుందా అని పట్టుకొని విఫలమవుతూ ఉంటున్నాం. ఒక సమస్య తీరడానికి ఇంకొక సమస్య, ఆ సమస్య పరిష్కరించుకోవడానికి ఇంకొక సమస్యను కొని తెచ్చుకుంటూనే సరి అయినటువంటి ఆధారము లేక కొట్టుమెట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము. ఈ రోజున మనము పట్టుకోవడానికి, ఆనుకొనడానికి, ఆధారపడడానికి, మనలను ఆదరించడానికి ఒక బలమైన దుర్గం ఉంది. అది యెహోవా నామము అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఈ నామములోనికి ప్రవేశించినటువంటి వాడు, యెహోవాను ఆశ్రయ దుర్గముగా కలిగినటువంటి వాడు, ఆయన యొద్దకు వచ్చిన వాడు ఎలా ఉంటాడు అని అంటే సురక్షితముగా ఉంటాడు అని వాక్యము తెలియచేస్తున్నటువంటిది. ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయమందు గమనించవలసిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథము
9వ అధ్యాయము ఆ చివరి వచనాలను మనం చూచినప్పుడు, ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు, అబీమెలెకు అనేటువంటి రాజు తేబేస్ అనేటువంటి ప్రాంతానికి దండెత్తి వస్తాడు. ఆ ప్రజలను దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి వస్తాడు. అప్పటికే అబీమెలెకు యుద్ధ సన్నద్ధుడిగా, యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి వాడిగా, ఆరితేరినటువంటి వాడిగా, అనేక మందిని ఓడించిన వ్యక్తిగా, అనేక రాజ్యాలను జయించిన వ్యక్తిగా పేరును సంపాదించుకున్నటువంటి వ్యక్తి. చాలా ధీమాగా, ధీటుగా వెళుతున్నటువంటి వ్యక్తి. గమనించండి, అక్కడ ఇశ్రాయేలీలు చేసినటువంటి పని ఏంటంటే, ఈ సమాచారాన్ని వాళ్ళు తెలుసుకొని, ఆపద, ప్రమాదం, శత్రువు వస్తున్నాడని తెలుసుకొని వాళ్ళు ఏం చేశారు అంటే, తేబేస్ నగరంలో ఉన్నటువంటి ఆ కోటలోనికి వారు వెళ్ళిపోయారు. అది ఆశ్రయపురం, అది ఆశ్రయ కోటది. ఆ కోట దగ్గరకు, ఆ కోటలోనికి, కోట మీదకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇన్ని ప్రాంతాలను గడగడలాడించినటువంటి ఈ అబీమెలెకు వారిని వెతుక్కుంటూ వస్తాడు. అన్ని చోట్ల జయము పొందినటువంటి వాడు ఈ స్థలానికి వచ్చినప్పుడు తాను అపజయాన్ని చూస్తాడు, మరణాన్ని రుచి చూస్తాడు. అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఈ కోట పైకి ఎక్కినటువంటి ఆమె, ఈ కోటలోనికి చేరినటువంటి ఒక స్త్రీ తన పైన తిరగటి రాతిని వేసి తనను చంపేస్తుంది. ఆశ్రయపురములో ఒక బలమైనటువంటి ఈ తేబేస్ అనేటువంటి ప్రాంతములో ఉన్నటువంటి ఆశ్రయపురము ఇశ్రాయేలు ప్రజలకు రక్షణనిచ్చింది. ఈ రోజున ఒక బలమైన కోట యెహోవా నామము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని ఎప్పుడు ఆయన తోసిపుచ్చేటువంటి వాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, ఎలాంటి సందర్భాల్లో ఆయన వైపు చూసినా ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. ఈ రోజున చాలా మంది మనము ప్రారంభంలో చెప్పుకున్న రీతిగా చాలా సందర్భాల్లో బంధువులను నమ్ముతూ ఉంటున్నాం, మిత్రులను నమ్ముతూ ఉంటున్నాం. మనకున్నటువంటి వనరులను నమ్ముకొని వాటి మీద మనం ఆధారపడి మోసపోయినటువంటి వాళ్ళం కాదా? నష్టపోయినటువంటి వాళ్ళం కాదా? ఒంటరి అయిపోయినటువంటి వాళ్ళం కాదా? అందరూ చేతులెత్తేసినటువంటి పరిస్థితులు అనుభవించలేదా? అందరూ మోసం చేసినటువంటి పరిస్థితులను చవి చూడలేదా? ఎటువైపు వెళ్ళిన నష్టాన్నే, కష్టాన్నే చూచినటువంటి పరిస్థితులు కనబడడం లేదా? ఈ ఉదయకాల సమయమందు మీకు శుభవార్త ఏంటంటే, యెహోవా నామము బలమైన దుర్గము. అందులోనికి పరుగెత్తుకుని వచ్చినటువంటి వాడు సురక్షితంగా ఉంటాడు. ఈ లోక ప్రయాణములో అటు ఇటు చూసి, వారి వైపు వీరి వైపు చూసి అలసిపోయావా? మోసపోయావా? ఒంటరి అయిపోయావా? ఉదయకాల సమయమందు కమ్ టు హిమ్, రండి ఆయన యొద్దకు, ఆయన వైపు తిరగండి, ఆయన వైపు చేతులెత్తండి. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన వైపు తిరిగిన వారు, ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు అనుభవించారు. ఎన్నో 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 కార్యాలు ఆయన యొద్ద విచారణ చేశారు, గొప్ప విజయాలను పొందుకున్నారు. ఆయన యొద్దకు వచ్చారు, గొప్ప స్వస్థతలను పొందుకున్నారు, విమోచించబడ్డారు. ఈ రోజున ఆయన దగ్గరకు నువ్వు రాగలవా? ఆయన వైపు చూడగలవా? నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి, నీకు ఒక బలమైన కోటగా ఉండి నిన్ను దాయడానికి, నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపించడానికి ఆ ప్రభు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన బలమైన దుర్గం. వదమా ఆయన దగ్గరకు, ఆయన దరి చేరదామా? ఆయన వైపు చూద్దామా? ఆయనను ఆనుకుందామా? ఆయన యందు విశ్వసించుదామా? ప్రార్థన చేసుకుందాం.